హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 7వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి అంశము ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనం. లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. యాకోబు లాబాను యాకోబును 10 మార్లు జీతమును మార్చాడు. యాకోబు లాబాను దగ్గర వెళ్ళినప్పటి నుంచి శ్రమ పడుతూనే వచ్చాడు. రాహేలునిచ్చి వివాహము చేస్తానని చెప్పి లేయానిచ్చి వివాహము చేశాడు. 7 సంవత్సరంలో కఠినమైన వెట్టి చాకిరి చేయించుకొని యాకోబుని మోసం చేసి రాహేలుని కాకుండా లేయానిచ్చి వివాహము చేశాడు. మరలా 7 సంవత్సరంలో కొలువు చేసిన తర్వాత రాహేలునిచ్చాడు. అలాగే యాకోబును తాను పడిన కష్టాలు ఒక చోట రాస్తాడు. మంచుకు తడిసిపోయాను, ఎండకు ఎండిపోయాను. ఏదన్నా క్రూర జంతువులు వచ్చి గొర్రె పిల్లలు కానీ దేనైనా తినేస్తే అది లాబాను యాకోబు దగ్గర వసూలు చేసేవాడట. చాలా బాధపడ్డాడు. సుమారు 20 సంవత్సరములు. 7 సంవత్సరములు లేయా కోసం, 7 సంవత్సరములు రాహేలు కోసం, 7 సంవత్సరములు మంద కోసం యాకోబు కొలువు చేశాడు. 20 సంవత్సరములు. 21వ సంవత్సరంలో దేవుడు యాకోబుని విడిపించాడు. అప్పుడు అంటున్నాడు, లాబాను నీకు చేసినది యావత్తును నేను చూచితిని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో తరాలు వెంబడి, నీ జీవితంలో అప్పుడెప్పుడో నుంచి ఎప్పటి వరకు ఎవరెవరు ఏ మోసాలు నిన్ను చేస్తున్నారో, లేదా నీవు ఎవరెవరిని ఏ విధంగా మోసాలు చేస్తున్నావో అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన కృప ఏమిటి అంటే ఉగ్రత వేగమే రాదు. ఉగ్రత లేదా కోపము వెంటనే రాదు. అందువలన దేవుడు చూడటం లేదేమో అని భ్రమపడుతూ ఉంటారు. కానే కాదు, కొంత సమయం అయిన తర్వాత ఆ కృపాకాలం అయిపోయాక శ్రమకాలం ఉంటుంది. ఆ శ్రమకాలంలో దేవుడు ప్రవేశపెట్టి అక్కడ ఉంచుతాడు. ఇంకా చనిపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా, పారిపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధమైన ప్రయత్నాలు చేసినా దేవుడు ఎన్నైతే శ్రమలు నీ జీవితంలో అనుమతిస్తాడో అన్నీ అనుమతించిన తర్వాత ఏం జరగాలో దేవుని చిత్త ప్రకారమే అవుతాయి. కాబట్టి యాకోబు జీవితాన్ని లాబాను 21 సంవత్సరాలు బాధ పెడితే 21వ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, లాబాను నిన్నెంత బాధ పెట్టాడో నేను చూచాను అన్నాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే దేవుడు చూస్తున్నాడని నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనము జీవించాలి. మనుషులను బట్టి కాదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.